Oh shit. Here we go again. ఏది మందల 2024 నా లైఫ్ లో అతి దరిద్రమైన ఇయర్. చాలా మందికి తెలిసి ఉంటది ఇప్పటికి. అండ్ యూట్యూబ్ కెరీర్ లో అయితే ఇంకా దరిద్రం. తల మీద ఉన్న తెల్ల ఎంట్రకలు ఉన్న స్ట్రైకులు ఉన్నాయి మన మీద. సో పిన్ కామెంట్లు పెట్టిన మన బ్యాకప్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో దరిద్రం ఏంటంటే ఇది కేర్ ఆఫ్ లవ్. ఈ కళాఖండాన్ని చూడాల్సిన సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆర్యన్ అజయ్. ఇప్పుడు దాన్ని నీకు కూడా చూపిస్తాను చూడు. ఇప్పుడు నా క్యారెక్టర్ ఎట్లాంటిది అంటే నేను పోతున్నా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్లిపోతా. సో ఈ సిరీస్ మీరు చూడాల్సిందే, తప్పదు. ఓపెన్ చేస్తే ఓపెన్ గ్రౌండ్ లో నలుగురు దర్శనం, నార్మల్ గా ఇద్దరు అండ్ ఒక జంట అన్నమాట. అండ్ దిస్ ఈస్ ద కపుల్ అండ్ హియర్ ఈస్ అవర్ ఓపెనింగ్ డైలాగ్. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంట. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంటాడంట మనోడు. ఎస్, ఈ పుల్ల పుష్ప ఏజ్ లో నోట్ల నుంచి ఒక్క నోరేంటి, బాడీలో ప్రతి రంధ్రం నుంచి వచ్చే డైలాగ్ ఇదే. బట్ ఈ డైలాగ్ కి వైస్ వర్సా చూపిస్తా నేను. లవ్ గురించి నువ్వే చెప్పాలి, వీడి మాటలు పట్టించుకోకండి రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. యో సూపర్. ఈ సిరీస్ లో ఈ అక్కకి తప్ప ఇంకెవ్వరికి మెచ్యూరిటీ ఉండదు. బికాస్ వాళ్ళ మెచ్యూరిటీని ఆర్యన్ అజయ్ గారు ఆల్రెడీ మార్చురీకి పంపించేస్తాడు అనమాట డైలాగ్స్ తో. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఎస్, ఇలానే అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. మీకు కాంటెక్స్ట్ ఇవ్వాలి కదా, చెప్తే చెవుల దగ్గర పెట్టుకొని ఉన్నాను అనమాట. వినండి అందరు దగ్గర ఉండి. ఈ కుల్ఫీలు ఇద్దరు గాఢాతి గాఢంగా ఒకరినొకరు ప్రేమించుకుంటా ఉంటారు అండ్ లేచిపోవడానికి రెడీ అవుతారు. దానికి ఈ బ్రెయిన్ లెస్ భూచక్రాలు ఇద్దరు సపోర్ట్ చేస్తారు. అండ్ దానికి రిజల్ట్ ఈ కేర్ ఆఫ్ కొవ్వు, సారీ కేర్ ఆఫ్ లవ్. ఎస్, ఇంతే. ఎంతకంటే ఏముండదు ఈ సిరీస్ లో. ఒక ఎమోషనల్ డైలాగ్ ఫాలోడ్ బై ఫేస్ లో కాన్స్టిపేటెడ్ ఎక్స్ప్రెషన్ విత్ సాడ్ బీజిఎం. దీని అమ్మ డైలాగులు చెప్పి బీజిఎం వేసుకోవాలంటే కుదరదు. నవీన్ కుమార్ రెడ్డి పేజ్ చూసుకుంటా నేను ఇవన్నీ చూసే బదులు. అండ్ నెక్స్ట్ ఎంట్రస్ పొదల్లో పొకోడా ఉరఫ్ హీరోయిన్ బావ. ఈయన గారి వాయిస్ ఉంటది సార్ సేమ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానలో రఘుబాబు వాయిసే. ఎసేమంటావా, ఒకటి కింద చేసే పని లేదు అని అంటా ఉన్నాడు 24 గంటలు. ఈడి మామ గురించి ఎలివేషన్లు ఇచ్చుకుంటాడబ్బా. ఆ టైంలో ఆ పిల్ల డాడీ ఎంట్రీ అనమాట. నా పంచె తెల్లగొన్నా అప్పుడప్పుడు రంగు మారుద్ది ఎందుకో తెలుసా, బాత్రూమ్ నీ అబ్బా నాకు మర్మకలొచ్చు ఏ బిష. అంతే, షార్ప్నర్ లో పెన్సిల్ పెట్టినట్టు కంట్లో ఏళ్లు పెట్టేస్తాడు. ఇప్పుడు అదే చేతులు కడుక్కోవడానికి వాడతానే బొక్క. వాడికి పీరియడ్స్ రావు. వేలకున్న రక్తం చూసి తిని తాగాలా లేకపోతే తాగి తినాలా అనే టైంకి నాప్టాల్లో యాంకర్ అరిచినట్టు ఒక పిల్లొచ్చి బావా నీ కూతురును ఒకటి జంపు జలాని చేసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తుంది. కట్టుపన్న రైల్వే స్టేషన్ సీన్. కొవ్వు పట్టిన ఇద్దరు మనో ట్రైన్ ఎక్కించి వాటర్ కొని ఇస్తాడు. ఒరేగాని వాటర్ బాటిల్ డబ్బులు ఫోన్ పే చెయ్యి. వద్దులేరా ఆడ పడదొబ్బు అన్నా బాటిల్ దొబ్బేస్తున్నా బాయ్ ఇదిగోరా. ఎవడో ప్యాసెంజర్ ది మింగేసా. ఇప్పుడు బాత్రూమ్ అదే 2 వస్తే ట్రైన్ లోది వాడుకో. ఫోన్ లో నా ఫోటో చూడు ఆగిపోద్ది. వీడికి మలబద్ధకం పాప, జాగ్రత్తగా చూసుకో. వారిని ముందే చెప్పాలి కదరా, ఈ లోపు ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. గెస్ అజయ్ అన్య స్లో మోషన్ లో వాక్ విత్ జాకెట్ తో మూతి తుడుచుకునే సీన్. ఇదిరా ఎలివేషన్ అంటే. దీని ముందు కేజీఎఫ్ ఎలివేషన్ ఎంత అసలు చెప్పండి మీరే. ఇప్పుడు ట్రైన్ లో టైం పాస్ అవడానికి పక్కన వాళ్ళ లైఫ్ లో ఏలు పెట్టి గెలకాలి అనే చేదస్తు పంకులు ఒకడు ఉంటాడు కదరా. ఎస్, ఈ సిరీస్ లో కూడా ఉన్నాడు అట్టంట అంకులు ఒకడు. హే రై నీ అప్ప పిల్ల నా కొడక లేచిపోయి వస్తున్నారా మీరు, చెప్పు మీది ఏ కులం. అండ్ ఇక్కడ మోస్ట్ క్రింజియస్ట్ డైలాగ్ అండ్ రిప్లై ఫర్ దిస్ క్వశ్చన్ ఉంటది. ఏ కులం అని చెప్పగానే ఇద్దరు ఒకటే సింక్ లో కరెక్ట్ గా చెప్తారు. అరి విత్తనమ్ము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట మూసుకొని ఉండమంట. దీనికంటే స్టార్టింగ్ లో వాళ్ళలాగా పెట్టించుకోవడం మేలు ఏళ్ళు. అదే కంట్లో పెడతాడు కదా, అది బుర్రా భూత. కట్ చేస్తే ట్రైన్ దిగి ఎవరినో ఫోన్ అడిగి అజయ్ కి కాల్ చేసి రై ఎప్పుడో ఫ్లైట్ దిగా ఫోన్ పే చెట్టి తాగుతా ఫోన్ పెట్టరా చెప్పు. ఈ లోపు హీరోయిన్ నాకు ఆకలేస్తుంది అని అంటది. నూడిల్స్ ప్లేట్ చేతిలో పెట్టగానే వెనకాల నుంచి ఒకడు పర్సు నొక్కేస్తాడు అనమాట. వాడిని తరుముకో అని ఈడొచ్చే లోపల ఈడు పాపం ఒకరు కూడా తిందు, వాడొస్తే తిందామని. కానీ ఆ పర్సు దొబ్బేసినోడు దొరకడు. అయినా ఆ పర్సు ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే అక్కడ పర్సు ఉంటది కానీ లోపల కాసులు ఉండవు. కానీ వీడు ఏం చేయలేక ఆ పిల్లని నూడిల్స్ ప్లేట్ అక్కడ పడేయని చెప్తాడు. పాపం రాయుడు ఈయన్ని నమ్ముకొని వచ్చింది నూడిల్స్ కూడా తినలేకపోతుంది. కనీసం నూడిల్స్ పైన ఉన్న ఎర్రగడ్డలన్నా తినే ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. సర్లే అని వాటర్ దాకా కడుపు నింపుకొని ఫ్రేమ జంట పడుకుందామని చెప్పి గుడికి వస్తారు. బట్ సెక్యూరిటీ గార్డ్ అంకుల్ పోలీస్ లాగా బెదిరిస్తాడు. రై రాడ్రా బయటికి, ఎవడ్రా నువ్వు, హుండీలో చిల్లర దొబ్బేస్తావా, ఎల్లు బయటికి వెళ్ళు. అండ్ ఎంత హై ఎమోషనల్ డైలాగ్ జరిగిన తర్వాత ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. తల్లిని తండ్రిని కాదని ప్రేమే
బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? దీని అమ్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఈ సిరీస్ లో డైలాగుల కంటే బ్యాక్గ్రౌండ్ బీజిఎంలు స్లో మోషన్ లో ఎక్కువ. అండ్ దీని తర్వాత వీళ్ళు బస్ స్టాప్ లో బజ్జి ఉంటారు. పక్క రోజు కాలేజ్ కి ఇన్వెస్టిగేషన్ కి ఒక రౌడీగా వస్తాడు, అదే మన బావగాడు. రెండో రై ఎవడరా జొలపలాడా నువ్వు, ఇంకొంచెం ముక్కితే వచ్చేలా ఉంది, ఎక్కడ్రా రీల్స్ చేసేవాడు. ఈ జొలపాలోడు పోయి ఓవర్ యాక్షన్ చేసి ఆవిడని పట్టుకొని అడుగుతాడు. ఆవిడ ఇంకా మహానటి అయిపోద్ది. కట్టుపన్న ఆర్యనజీ రన్నింగ్ ఒక దగ్గర ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, అది వేరే విషయం. అండ్ ఈ టైంలో ఒక మాస్ డైలాగ్ వదులుతాడు రా చారి. రాయ్ కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించుకో, కానీ కొవ్వొత్తి ఆరిపోతే కరెంట్ ఉంటది అనుకో బాకు. ఏంట్రా ఇది, విలన్ వెనకాల ఉండే బట్టలు లాగుతా ఉంటారు. అప్పుడు ఈడు ఏదో స్కోలియోసిస్ వచ్చిన స్కార్పియన్ లా పెడతాడు మొహం. ఏంటి బ్రో కాన్స్టిపేషనా పుష్పానా నువ్వు? సర్లే కట్ చేస్తే రైల్వే ట్రాక్ మీద చెంబు పట్టుకుంటాడు అనుకుంటే మనోడు అక్కడ కూడా డైలాగ్ తో షిట్టింగ్ చేస్తా ఉంటాడు. చాలా నార్మల్ విషయం. మనోడు ఇలాంటి డైలాగులు వదులుతానే ఉంటాడు రోజుకో 20 సార్లు. అండ్ వాళ్ళ ప్రేమకు నా పిర్రలు పగల కొట్టించుకుంటా అని చెప్పి డైలాగ్ చెప్తాడు. అండ్ అగైన్ స్లో మోషన్ డైలాగ్. ప్రాణాలు తీసేవారు, వాళ్ళ ప్రేమ కోసం నేను దేనికైనా రెడీ. ఇంకో పక్క బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ హౌస్ కోసం సర్చింగ్ అనమాట. రెంట్ కావాలన్నా ఇల్లు, సన్నపైన చార్జర్ ఉందా, అదిగో ఆ లాడ్జ్ లో అమ్ముతారు ఇల్లు. ఈ లోపు ఒక సోదాగాడు వచ్చి ఇల్లు చూపిస్తా అని చెప్పి గొలుసు దొబ్బేస్తాడు. బట్ ఒక ఆవిడ పెద్ద మనసుతో ఇంట్లో పెట్టుకుంటది వీళ్ళిద్దరిని. పెద్దలు ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. ఇక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే చూసుకున్నాడు నా పెనివిటి. మీ ఆయన ఎక్కడక్క? చంపేశారమ్మా. ఇది విన్నాక ఆయన ఈ బాయ్ ఫ్రెండ్ గాడు అన్ని మూసుకొని చదువుకుంటాడు అనుకున్నా గానీ, బట్ ఈడొక ఎడ్డోడు అంతే, మారడీడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అండ్ ఇక్కడ ఊర్లో మమ్మీ గారి హీరోయిన్ గారి మమ్మీ ఇద్దరు ఒకటే అనుకోండి. ఓకే, మన హీరో దగ్గరకు వచ్చి ఏడుస్తా ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మాట్లాడుతుంది దీని గురించి. ఈవిడ మాట్లాడంగానే హీరో గారు ఆర్ డైరెక్టర్ గారు నడుచుకుంటా వీళ్ళు ఒక మోనోలాగేస్తారు. ఎయ్యన్నా నువ్వు వదలతా ఉండు, మేము పేలేస్తాం, అదే వింటా ఉంటాం. సొమ్ములు ఉన్నాయి కదా అని పొగరు చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. స్టూడెంట్ పవర్ అంట, అది ఎక్కడుంది? ఇప్పుడు జరిగే దాని గురించి ఏం మాట్లాడట్లే. ఎవడు మాట్లాడుతున్నాడు స్టూడెంట్ అంటే? సర్లే ఆ విషయం ఇప్పుడు ఎందుకు గానీ, ఒరే ఆజాము వచ్చేయనరా, వాళ్ళ ఇంట్లో ఒప్పేసుకున్నారు అని చెప్తాడు మన అజయ్. వచ్చేసామరా బుల్లోడా అన్నట్టు వచ్చేస్తారు వాళ్ళిద్దరు. డాడీ ఫుడ్ పెట్టమంటాడు, దొరికిందే ఛాన్స్ అని చెప్పి వీళ్ళిద్దరు కుమ్మి పడేస్తారు. కానీ ఇక్కడ మమ్మీ అండ్ డాడీ ట్రూ కలర్స్ బయట పెడతారు. అప్పుడు ఆవిడ వచ్చి నడుక్కున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడేమో నోట్లో కిల్లి వేసుకొని వస్తుంది. ఈ లోపు అజయ్కి దెబ్బ పడిపోద్ది. అప్పుడు నోట్లోంచి విమల్పాన మసాలా గొక్కుతాడు. హీరోని ఏదో వాగేసి పేరెంట్స్ మనసు కరిగిచ్చేస్తుంది. ఈ లోపాడు పొయ్యేవాడు పోకుండా తాళి కట్టేసి ఓవర్ యాక్షన్ చేస్తా పోతాడు. ఒరే ఆపరా బాబు, చాలా ఇంకా ఎన్నిసార్లు బాత్రూంలోకి పోవాలరా, నేను చచ్చిపో. ఇంకా ఆకలేసి హీరోయిన్ విషం ఉన్నా గానీ ఫుడ్ తినేస్తుంది. సూపర్ అక్క, అంతే నువ్వు తగ్గకు, అంతే ఏడకే కథ సుఖాంతం. ఇదేగా ప్రతి ఒక్కడు కోరుకుండేది. సూపర్ రా బిట్టు, దిస్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ డైయింగ్. అండ్ ఇంకో విషయం, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మెయిన్ రీజన్ నేను బయటికి రావడం జరిగింది. ఐఎమ్ నాట్ బిట్రేయింగ్ ఎనీబడి. నేను ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు రీచ్ అవ్వాలనుకున్నాను అందరికి రీచ్ అయింది, అందరికి తెలిసింది. మోర్ ఓవర్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఇప్పుడు కాదు, నేను ఎగ్జాక్ట్లీ ఒక 9 months తర్వాత ఇష్యూ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఓకేనా? అండ్ ఎస్, ఐ థ్యాంక్ మై ఫెలో యూట్యూబర్స్ ఫర్ సపోర్టింగ్. బాయ్రా బంగారం. ఈ వీడియోకి ఒక 2000 లైకులు వస్తే ఆర్యనజీ రోస్ట్ చేస్తా, ఏమంటారు? 2000 లైకులు టార్గెట్ పెడతాను, నొక్కి పాడదొబ్బండి. ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకో మరి. ఉంటానా బియ్యంక అది.